అందరూ నమస్కారం. నేను మీ కొమర్రాజు భరద్వాజ్ శర్మ, పిహెచ్డి ఇన్ ఆస్ట్రాలజీ. మనకి ఫస్ట్ క్లాస్లో జ్యోతిష్యం వేరు, జాతకం వేరు గురించి తెలుసుకున్నాం. జ్యోతిష్యం అంటే ఖగోళ శాస్త్రం, జాతకం అంటే మన వ్యక్తిగతంగా చెప్పేది జాతకం. కాబట్టి ఈ నెక్స్ట్ క్లాస్ ఏంటంటే మనం ఇప్పుడు తెలుసుకునే క్లాస్ ఏంటంటే గ్రహాలన్నీ కూడా మనకి పశ్చిమ నుంచి తూర్పు తిరుగుతాయి, కానీ శుక్రుడు యురేనస్ తూర్పు నుంచి పశ్చిమానికి మనకి తిరుగుతూ ఉంటాయి. దీనిలో మనకి అంతర్గ్రహాలు ఉన్నాయి. అంతర్గ్రహాలు అంటే బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, ఈ మూడు కూడా మనకి అంతర్గ్రహాలు. బుధ, శుక్ర, భూమి, కుజులు మొత్తం కూడా మనకి అంతర్గ్రహాలు. ఇవి చిన్న స్థాయి రాతి లోహాలతో మనకి ఏర్పడ్డాయి. వీటిని మనము టెరెస్ట్రియల్ గ్రహాలు అంటారు. ఈ చిన్న స్థాయి రాతి లోహాలతో ఏర్పడ్డాయి కాబట్టి వీటిని మనము టెరెస్ట్రియల్ గ్రహాలు అంటారు. ఇక రెండవది ఏంటంటే బాహ్య గ్రహాలు, బాహ్యంగా ఉండే గ్రహాలు. గురుడు, శని, యురేనియస్, నెప్టూన్, ఈ మొత్తం కూడా మనకి బాహ్య గ్రహాలు. ఇవేంటంటే ఎక్కువ శాతం కూడా హైడ్రోజన్, హీలియం సమ్మేళనాలతో మనకి ఉంటాయి. ఇక మూడవది మనకి వచ్చేసేసి జోవియన్ గ్రహాలు. జోవియన్ గ్రహాలు అని కూడా అంటారు. అంటే ఏదైతే మనకు ఈ బాహ్య గ్రహాలు ఉన్నాయో వాటిని మనం జోవియన్ గ్రహాలు కూడా అంటారు వాటిని. కాబట్టి మనకి ఏంటంటే అంతర్గ్రహాలు ఏంటి? భూమి, శుక్రుడు, అంతర్గ్రహాలు భూమి, బుధుడు, శుక్రుడు, కుజుడు, ఇవన్నీ కూడా మనకి అంతర్గ్రహాలు రాత్రి లోహాలతో ఏర్పడ్డాయి. బాహ్య గ్రహాలు అంటే గురుడు, శని, యురేనస్, నెప్టూన్, ఇవి హైడ్రోజన్, హీలియం సమ్మేళనాలతో ఉంటూ ఉంటాయి. వీటిని జోవియన్ గ్రహాలు అని కూడా అంటారు. ఇక మనకి సౌరకుటుంబంలో ప్రస్తుతం మనకి 8 గ్రహాలు ఉంటాయి. వాటిని మనము నిమ్న గ్రహాలు అంటారు. నిమ్న గ్రహాలు అంటే బుధుడు, శుక్రుడు, భూమి, వీటిని నిమ్న గ్రహాలు అంటారు. ఉన్నత గ్రహాలు అంటే కుజుడు, గురుడు, శని, యురేనస్, నెప్టూన్, వీటిని ఉన్నత గ్రహాలుగా చెప్పబడుతూ ఉంటుంది. ఏదైతే ఈ యొక్క జోవియన్ గ్రహాలు కానీ, నిమ్న గ్రహాలు కానీ, ఈ యొక్క ఉన్నత గ్రహాలు కానీ, ఇవన్నీ కూడా మనకి వాటి గురించి వివరంగా తెలుసుకోవాలి. ఫస్ట్ మనము సూర్యుడి గురించి తెలుసుకుందాం. మనకి ఫస్టే మీకు చెప్పాను, జ్యోతిష్ శాస్త్రం మనకు అర్థమైనప్పుడే మనకి జాతకం వస్తుందని. జాతకంలో చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి మనకి. ఆ క్యాలిక్యులేషన్స్ తెలియాలంటే మనకి జ్యోతిష్యం వచ్చి ఉండాలి. అంటే ఖగోళ శాస్త్రం గురించి పూర్తిగా మనకి తెలిసి ఉండాలి. ఇక మనం ఇప్పుడు సూర్యుడి గురించి తెలుసుకుందాం. సూర్యుడు ఖగోళ శాస్త్రంలో అనేక నక్షత్రాలు ఒక నక్షత్రం సూర్యుడు. సూర్యుడు హైడ్రోజన్, హీలియంతో కూడిన ఒక పెద్ద వాయుగోళం. వాయువు అంటే గాలి. సూర్యుడికి గురుత్వాకర్షణ శక్తి కారణంగా సౌర కుటుంబంలోని భూమి, అంగారకుడు మొదలైన గ్రహాలు సూర్యుడి చుట్టూ నిర్దిష్ట కక్షల్లో మనకి తిరుగుతున్నాయి. భూమి భ్రమణం వల్లనే సూర్యోదయ, సూర్య అస్తమయాలు మొత్తం కూడా మనకి వస్తూ ఉన్నాయి. భూమి నుండి సూర్యుడికి దూరము 149.8 మిలియన్ కిలోమీటర్లు, 149.8 మిలియన్ కిలోమీటర్లు. కాంతి యొక్క ఆవరణ యొక్క ఉష్ణోగ్రత 6000 సెంటీగ్రేడ్ డిగ్రీలుగా ఉంటుంది. అంటే మనకి 50 డిగ్రీలు ఎండ వస్తేనే మనం చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. అలాంటిది మనకి 6000 సెంటీగ్రేడ్ డిగ్రీల ఉష్ణోగ్రతని సూర్యుడు మనకి ఉత్పత్తి చేస్తూ ఉంటారు. సూర్యుడి యొక్క వ్యాసం మొత్తం కూడా మనకి 1,39,980 కిలోమీటర్లుగా దీని యొక్క వ్యాసం ఉంటుంది. సూర్యుడి యొక్క వయసు సుమారు 5 బిలియన్ సంవత్సరాలుగా చెప్పబడుతుంటుంది. సూర్యకిరణాలు భూమికి చేరడానికి పట్టే కాలము 8 నిమిషాలు. సూర్యుడి యొక్క ఉపరితలం నుంచి వచ్చే ఉద్భుతమైనటువంటి అయస్కాంత తరంగాలు మేఘానికి శాస్త్రవేత్తలు పెట్టిన పేరు ఏంటంటే సౌర తుఫాన్. అయస్కాంత తరాల నుంచి వచ్చే ఉద్ధృతమైన మేఘాలకి వాళ్ళు సౌర తుఫాన్ అంటారు. అందుకే దాన్ని వాయుగోళం అంటారు. సూర్యుడి యొక్క భ్రమణ కాలం భూమధ్య రేఖ వద్ద సుమారు 26.5 రోజులు పడుతూ ఉంటుంది. సూర్యుడి యొక్క భ్రమణకాలం భూమధ్య రేఖ వద్ద సుమారు 26.5 రోజులు పడుతూ ఉంటుంది. సన్ స్పాట్ జోన్ వద్ద అంటే 16 డిగ్రీల ఉత్తరం వద్ద
సుమారు 27.3 రోజులు పడుతూ ఉంటుంది. ధ్రువం వద్ద సుమారు 31 రోజులు పడుతుంది. అందుకని మనకి నెలలో మొత్తం కూడా 31 రోజులు ఏర్పాటు చేయడం జరిగింది. దేన్ని బేస్ చేసుకొని అంటే స్పాట్ జోన్, ధ్రువాన్ని బేస్ చేసుకొని, భ్రమణ కాలాన్ని బేస్ చేసుకొని మనకి 31 రోజులు ఏర్పాటు చేశారు. అక్కడ సూర్యుడు మనకి పడమర ఉదయిస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, మనకి తూర్పున ఉదయించడగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సూర్యుడు పాలపుంత, మిల్క్వే కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సూర్యుడి యొక్క భ్రమణం, సూర్యుడు తన అక్షం చుట్టూ తిరుగుతున్నాడు కాబట్టి భూమిలా కాకుండా ఒకే విధం కాకుండా అవకలన భ్రమణాన్ని కలిగి ఉంటాడు. అంటే సమానంగా తిరుగుతూ ఉండలేడు, అవకలన భ్రమణాన్ని కలిగి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే సూర్యుడి యొక్క అన్ని భాగాలకు ఒకే విధమైన భ్రమణం కలిగి ఉండదు. కాబట్టి భూమధ్య రేఖ వద్ద సుమారు 26.5 రోజులు, సన్స్పాట్ జోన్ వద్ద 16 డిగ్రీల ఉత్తరం వద్ద సుమారు 27.3 రోజులు, ధ్రువం వద్ద సుమారు 31.1 రోజుగా చెప్పబడుతూ ఉంటుంది. 31.1 గంట, 1 గంట ఎక్స్ట్రా ఉంది. అందుకని ఈ గంట ఎక్స్ట్రా ఉంది చూసారా, ఇవి మనకి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే మనకి తర్వాత కాలం వచ్చేటప్పుడు మనకి ఏం చెప్తామంటే మనము అధిక నెలలు, అధిక ఆషాఢం, అధిక శ్రావణం, నిజ శ్రావణం ఈ విధంగా వస్తూ ఉంటాయి. ఈ యొక్క గంటను బేస్ చేసుకొని ఆ విధంగా ఏర్పడుతున్నాయి. దాని విషయం గురించి మనం తర్వాత తెలుసుకుందాం. అందుకనే ఇదంతా కూడా మనకి ఖగోళ శాస్త్రం, జ్యోతిష్యం మీద ఆధారపడి మనకు జాతకం ఏర్పడింది కాబట్టి వీటి గురించి మనము వివరంగా తెలుసుకోవడం జరిగింది. ఇక సూర్యుడి గురించి మనము వివరంగా తెలుసుకున్నాం. ఇక చంద్రుడి గురించి వివరంగా మనము నెక్స్ట్ క్లాస్లో వివరంగా తెలుసుకుందాం. అన్ని గ్రహాల గురించి వివరంగా తెలుసుకున్నప్పుడే మనకి జ్యోతిష్ శాస్త్రం మనకి కొద్దిగా అర్థమై జాతకంలోకి మనకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖగోళ శాస్త్రంలో చంద్రుడి గురించి వివరంగా తదుపరి క్లాస్లో వివరంగా తెలియజేస్తాం. అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ తెలియజేయండి. మీరు ఒకసారి మళ్ళీ క్రోమ్లోకి వెళ్ళి, గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఈ యొక్క సూర్యుడి గురించి ఇంకా సబ్జెక్ట్ ఉంటూ ఉంటుంది, దాని గురించి వివరంగా తెలుసుకొని దాన్ని వివరంగా రాసుకోండి. అది మీకు తర్వాత కాలంలో ఉపయోగపడే అవకాశం కనిపిస్తుంటుంది. మీ భరద్వాజ్ శర్మ.